హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొబ్బరి తురుము బొంబాయి రవ్వతో కేక్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇందులో నేను ఆయిల్ కానీ, ఘీ కానీ, బటర్ కానీ, కర్డ్ కానీ యూజ్ చేయలేదండి. చాలా అంటే చాలా టేస్టీగా, ఫ్లఫీగా, స్పాంజీలా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇంకా ఎగ్ కూడా యూజ్ చేయలేదండి. ఓవెన్ లేకుండా చేశాను. చాలా ఫ్లఫీగా, స్పాంజీగా వచ్చిందండి. పక్కా కొలతలతో చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ సూజీ కేక్కి ముందుగా ఒక బౌల్లో 1 కప్ బొంబాయి రవ్వ అంటే 180 గ్రామ్స్ అండి. ఇందులో నేను మైదా యూజ్ చేయలేదండి, ఓన్లీ బొంబాయి రవ్వ యూజ్ చేశాను. తర్వాత 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి, అంటే 240 ml దాకా పడుతుందండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి, కలిసేలాగా కలుపుకోవాలి. లమ్స్ ఏవి లేకుండా బాగా కలుపుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అండి, వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా విస్కర్తో ఇలా కలుపుకోవాలండి. మిల్క్ సరిపోలేదు అనిపిస్తే ఒక పావు కప్ కలుపుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టాలండి. అప్పుడే బాగా రవ్వ మిల్క్ని అబ్జర్వ్ చేస్తుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా మిల్క్ని రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ విధంగా ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి. కంప్లీట్గా ఇదంతా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి పావు కప్పు ఫ్రెష్ మలై అండి, పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది తీసుకొని పావు కప్పు అంటే ఇది 60 ml దాకా ఉంటుందండి. ఇది యాడ్ చేసుకున్నాక షుగర్ 3/4 కప్ షుగర్ పౌడర్ అండి. ఇది 100 గ్రామ్స్ ఉంటుందండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఒక 50 గ్రామ్స్ దాకా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి, ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా. తర్వాత హాఫ్ కప్ కొబ్బరి పొడి తురుముకున్నానండి, ఇది అప్రాక్స్గా 50 గ్రామ్స్ ఉంటుంది. ఈ కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి విస్కర్తో. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, సాల్ట్ పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం పిండిని వేసుకొని స్ప్రెడ్ చేశాను. తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్నాక ఈ బౌల్ని ట్యాప్ చేయాలండి, ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి కొంచెం కొబ్బరి పొడి ఈ విధంగా చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని అందులో సాల్ట్ వేసి ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకొని అందులోకి కేక్ బౌల్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఈ విధంగా 20 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. ఫోర్క్ పెట్టి ఈ విధంగా డిప్ చేసి తీస్తే ఫోర్క్కి ఏమీ అంటుకోకుండా ఇలా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కేక్ని పీసెస్గా కట్ చేసుకోవడమేనండి. పక్కా కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి.
పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పక్కా కొలతలతో ఈ విధంగా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.